హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈ సీజన్లో ఎక్కువగా దొరికే గోరుచిక్కుడుకాయతోటి ఇలా ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుందండి. పప్పు, రసం, సాంబారు, పప్పుచారు అలాంటి వాటిల్లోకి పక్కన నంచుకోవడానికి సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకున్న ఫ్రైని ఉత్తదే తినేస్తారు, అంత బాగుంటుంది. ఈ చిక్కుడుకాయ ఫ్రై కోసం నేను ఇక్కడ ఒక 1/2 కేజీ చిక్కుడుకాయల్ని తీసుకొని ఇలా 2 ముక్కలుగా ఒలుచుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి కడిగి నీళ్ళన్నీ ఒడిచిపోయేటట్టు పక్కన పెట్టేసుకోండి. తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 గ్లాసు నీళ్లు వేసుకొని మూతను పెట్టేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చిక్కుడుకాయని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వల్ల చిక్కుడుకాయ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాగా ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఈ చిక్కుడుకాయ ఉడికేలోపు దీనిలోకి కారప్పొడి కోసం కొంచెం ఎండు కొబ్బరి, ఒక 5 వెల్లుల్లిపాయలు, ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకోండి. ఒక మిక్సీ గిన్నెలోకి మనం తీసుకున్న ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే దీనిలోకి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని వీటిని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి ముందుగా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోండి, ఒకేసారి తిప్పేయొద్దండి. ఇలా మిక్సీ పట్టుకుంటే వెల్లుల్లి కొంచెం కచ్చాపచ్చాగా నలిగి కారప్పొడి అనేది బాగుంటుంది. చూసారా, ఇలా ఉండాలి కారప్పొడి అనేది. ఇప్పుడు ఇలా చేసుకున్న కారప్పొడి ఏ ఫ్రైలోకైనా చాలా బాగుంటుందండి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు చిక్కుడుకాయలు కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి. చూసారా, మనం టెస్ట్ చేస్తే ఇలా ఉడకాలండి గింజ అనేది, లేకపోతే ఇంకొంచెం సేపు ఉడికించుకోండి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలో ఉండే నీరంతా ఇంకిపోయేటట్టు మూత ఏమీ పెట్టకుండా ఒక 2 నిమిషాలు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఒక 2 నిమిషాల కల్లా నీరంతా ఆవిరైపోయి ఇలా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలన్నిటినీ ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 2-3 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకొని ఈ పోపంతా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ. పోపు ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ కరివేపాకు అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఇలాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారప్పొడిని ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నానండి. లేకపోతే మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. నాకు ఇక్కడ ఈ కారప్పొడి అనేది మిగిలింది, ఇది తర్వాత ఏ ఫ్రైలోకైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ కారప్పొడి అంతా ఒకసారి కలుపుకొని ఆయిల్లో 1 నిమిషం ఫ్రై చేయండి. 1 నిమిషం తర్వాత ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నిటినీ దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా అంతా వేసుకొని ఈ కారంలో ఈ చిక్కుడుకాయలు బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి రుచి చూసుకోండి, ఉప్పు కారం సరిపోయిందా లేదని. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గింది, అందుకని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఈ ఉప్పు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఈ చిక్కుడుకాయని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు చిక్కుడుకాయలో ఉండే నీరంతా ఇంకిపోతుంది. ఇక్కడ నేను ఒక 6 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూసారా, ఇలాగా పొడి పొడిగా అయిపోతుందండి బాగా వేగి. అంతే, ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసేయండి. ఎంతో కమ్మగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇలా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్నది పప్పు, రసం అలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుందండి. మీరు ఇలా ట్రై చేసి నచ్చితే లైక్ చేసి, కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ